లావణ్య రూమ్లోకి వచ్చేసి ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంది. అప్పుడే రాకేష్ వచ్చాడు. లావణ్య, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? లావణ్య ప్లీజ్, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా చెప్పు. లావణ్య లావణ్య రాకేష్ ప్లీజ్, నువ్వు నన్ను ఇసికించొద్దు, ప్లీజ్ నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపో అని చెప్పేసి అంది. ఇప్పుడు లావణ్య ప్లీజ్ లావణ్య, నా వల్ల ఏమైనా తప్పు జరిగితే చెప్పు లావణ్య, నేను ఏమన్నా చేశానా లావణ్య? రాకేష్, నేను చెప్తున్నాను కదా, నువ్వంటే నాకు అస్సలు నచ్చట్లేదు ఈ మధ్యన. ఫస్ట్లో ఉన్నట్టు నువ్వు లేవు. ఫస్ట్లో నన్ను లవ్ చేసినంత ఇప్పుడు నీ దగ్గర ఆ ప్రేమ లేదు. లావణ్య అలా అంటావేంటి అని వాళ్ళ హస్బెండ్. అవును, ఫస్ట్లో నేను ఏది అడిగితే అది కొనిచ్చేవాడు, నేనేది సినిమాకి తీసుకెళ్ళంటే సినిమా తీసుకెళ్ళేవాడు, నాకు అది కొనిచ్చు ఇది కొనిచ్చండి, ఏది కావాలంటే నాకు 5 నిమిషాల్లో వచ్చుండేది. ఈరోజు నా బర్త్డే అని కూడా నీకు గుర్తులేదు కదా అని చెప్పేసి చాలా గట్టిగా రాకేష్ మీద అరిస్తే ప్లీజ్ లావణ్య, నేను మర్చిపోయాను, నిజంగా మర్చిపోయాను. చాలా టెన్షన్స్ మైండ్లో చాలా ఎక్కువ అయిపోయినాయి. నెల అయ్యేసరికి ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, ఈఎంఐలు, నాకు వచ్చిన సాలరీ సరిపోవట్లేదు లావణ్య, నేను ఇంకేం చేయాలి లావణ్య? ప్లీజ్, ఇంకా నువ్వే కదా నా వైఫ్గా, నువ్వు అర్థం చేసుకోవాలి కదా లావణ్య అంటే, అవన్నీ నాకు కుదరదు. నువ్వు పెళ్ళికి ముందు ఏం చెప్పావు? నేను అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి నేను ఉండలేను. ప్లీజ్ రాకేష్ ప్లీజ్, నాకు నీ నుంచి విడిపోవటమే కావాలి అని చెప్పేసి లావణ్య గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంది. సరే, నీకు విడిపోవాలని ఉంది కదా, ఇంకా నేనేం చేయలేను. నీకు ఎట్లా ఇష్టమైతే నువ్వు అట్లా చేయి. కాకపోతే ఒక్క 1 మంత్ నాతో ఉండి చూడు, నీకు నచ్చితేనే ఉండు, లేదంటే విడిపోదాం.